లెట్స్ డూ వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే. నా మార్నింగ్ అయితే ఇలా వాటర్ తాగడంతో స్టార్ట్ అవుతుంది. కాసేపటికి ఐరన్ టాబ్లెట్ విత్ ఆరెంజ్ జ్యూస్. టాబ్లెట్ మంచిగా డైల్యూట్ అవ్వడానికి ఆరెంజ్ జ్యూస్ తీసుకుంటాను. ఇంకా వైటమిన్ సి స్కిన్ కి కూడా మంచిది. నెక్స్ట్ ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టిన ఓమా, మెంతులు, జీలకర్ర, సోంపు, ధనియాలు ఇవన్నీ తీసుకుంటాను. మార్నింగ్ ఆ రోజు మమ్మీ బ్రేక్ఫాస్ట్ కి జొన్న రొట్టె ప్రిపేర్ చేశారు. జొన్న రొట్టె విత్ ఫిష్ ఫ్రై తినేసాను. బ్రెస్ట్ ఫీడింగ్ మామ్స్ కి ఫిష్ అయితే చాలా మంచి ప్రోటీన్. నాకైతే చపాతీ కన్నా జొన్న రొట్టె బెస్ట్ అనిపిస్తుంది బాడీ హీట్ అవ్వకుండా ఉండాలంటే. నెక్స్ట్ 2 hours గ్యాప్ ఇచ్చి మిల్క్ విత్ మకానా ఇంకా డ్రై ఫ్రూట్స్ తిన్నాను. మకానా కూడా మిల్క్ ప్రొడ్యూసింగ్ కి మంచి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ లంచ్ టైం కి బ్రౌన్ రైస్, దొండకాయ కర్రీ, తోటకూర ఇంకా కొంచెం గీ యాడ్ చేశాను. లంచ్ అయిపోయాక కాసేపటికి ఈ ప్రోటీన్ బార్ తిన్నాను. ఈవినింగ్ టైంలో ఇలా పొమగ్రనేట్. నెక్స్ట్ మా మమ్మీ ఓట్స్ మిల్ ప్రిపేర్ చేశారు. ఓట్స్ అయితే చాలా మంచి న్యూట్రిషన్ మన బాడీకి, మెయిన్లీ బ్రెస్ట్ ఫీడింగ్ మామ్. మంచిగా డ్రై ఫ్రూట్స్ తో ప్రిపేర్ చేశారు. సూపర్ టేస్టీ ఉండే. ఫైనల్లీ డిన్నర్ లోకి బ్రౌన్ రైస్, తోటకూర కర్రీ అండ్ 2 eggs. ఫ్యూచర్ లో బ్యాక్ పెయిన్ రాకుండా ఉండడానికి బాలెంత కడాయి. ఇది మమ్మీ ప్రిపేర్ చేసి ఇస్తారు. సో ఇది కొంచెం ఘాటే ఉంటది, బట్ బ్లైండ్ గా మమ్మీని ట్రస్ట్ చేసి వేసుకుంటా ఇంకా.